జరిగింది. ఈరోజు రిటైర్డ్ సర్వీస్ పెన్షనరు శ్రీయుతులు శివానందం గారి మరణం మీద ఉదయపాలెం గోవిందపురం హై స్కూల్ ఆవరణలో సంతాప సభ నిర్వహించడం జరిగింది. సచివేడు యూనిట్ అనగా సచివేడు ఉదయపాలెం నాగలాపురం మండలంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి నాగేశ్వర్ గారు మాట్లాడుతున్నారు. శివానందం గారు చాలా మంచి వ్యక్తి, చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. తన ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వహించి మంచి విద్యార్థులని తయారు చేశారు. ఇంకా అతను వాస్తు జ్యోతిష్ పండితులు. వారు తన జీవిత కాలంలో ప్రజలకు పిల్లలకు ఎనలేని సేవ చేసినందుకు వారి యొక్క సేవకు కృతజ్ఞతగా ఈరోజు మేము ఈ సంతాప సభ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పరామర్శించి భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మమ్మల్ని కూడా స్కూల్కి తీసుకెళ్ళేవారు ఆయన చెప్పే చోట. అక్కడ ఒక సంఘటన జరిగింది. రోజు ఏదో చిన్న పని చెప్పారు ఇంకొక అమ్మాయికి, నేను చేశాను. అప్పుడు మా నాన్నగారు ఏమన్నారంటే ఎవరు చెప్పిన పని వాళ్ళే చేయాలని అందరిలో చెప్పారు. ఆ రోజు బాధపడ్డాను, కానీ తర్వాత అర్థమైంది పిల్లల్ని తన పిల్లలైనా అందరితో సమానంగా చూడమని అందరికీ రాదు. టీచర్లకి ఇది విషయం తలుచుకుంది. శివానందము సంతాన సభని నిర్వహించాము. అతని గురించి చెప్పాలంటే ఇక్కడ ఆన్లైన్లో ఉండే ఆయన కూడా చాలుడు. శివానందం చాలా మంచి వ్యక్తి, స్నేహశీలుడు, చాలా డిసిప్లిన్కి ఆయన చాలా ఇదిగా ఉంటాడు. విద్యార్థులను అదే విధంగా తయారు చేశాడు, కానీ వేరే విధంగా ఒక్క విద్యార్థి కూడా తయారు చేయలేదు. ఇప్పుడు కూడా ఆయన లేని లోటు మా అందరిలోనూ కనిపిస్తుంది. ఏదైనా కానీ ఒక పని చేయాలంటే ముఖ్యంగా దాని గురించి విపులంగా వివరించి ఇట్లా చేస్తే బాగుంటుంది, ఆ ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి అని చెప్పేసి మా సంఘానికి సలహాలు కూడా ఇచ్చేవాడు. ఈరోజు అతను మేము లేని లోటును మేము ఎప్పుడు కూడా అనమాట మర్చిపోలేము. కాబట్టి ఇది నా యొక్క విన్నపం.